నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒకప్పుడు భారతదేశం ఏ దేశం నుంచి పెట్టుబడులు తీసుకోవాలి, మీరు మా దేశంలో పెట్టుబడులు పెడతారా, దయచేసి భారత్లో పెట్టుబడి పెట్టండి, మీ పెట్టుబడులకు మీకు తగిన లాభాలు సమకూరుతాయి అంటూ వివిధ దేశాలను పెట్టుబడుల కోసం ఆహ్వానించడం మనం చూసాం. కానీ లెక్క మారింది. ఎంతలా మారిపోయింది అంటే, ప్లీజ్ భారత్లో మమ్మల్ని పెట్టుబడులు పెట్టనియండి, భారత్లో పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది 10,000 20,000 డాలర్ల కోట్ల, 20,000 కోట్ల డాలర్ల, 10,000 కోట్ల డాలర్ల పక్కన పెట్టేస్తే భారత్లో మమ్మల్ని పెట్టుబడి పెట్టనిస్తే చాలు అనే స్థాయికి భారత్ ఎదిగింది. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ పెట్టుబడులు పెడతాం, అవకాశం ఇవ్వండి. ఇప్పుడు భారత్ని బ్రతిమలాడుతున్నాయి ప్రపంచంలోని దేశాలు. సూపర్ పవర్గా ఎదగబోతున్న భారత్తో స్నేహంగా ఉన్నా చాలని చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ భారత్ యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది, కానీ ఈ దేశంలోనే నివసిస్తున్న కొందరు కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళకు మాత్రం అర్థం కావట్లేదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు. చూసిందా, గా సంధానం ఉంటుంది, ఆ బ్యాచ్ అంతా. సరే, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టేసి దీని గురించి మాట్లాడితే, ఒక భారతీయురాలిగా అయితే నేను చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. భారత్తో స్నేహం చేస్తే చాలు, ఈరోజు భారత్తో స్నేహ సంబంధం కుదిరితే చాలని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయట. భారత్లో ఒక చిన్న కంపెనీకైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే చాలు. ఎందుకు అనంటే, ఈరోజు సూపర్ పవర్గా మారబోతోంది భారత్. ఆ నేపథ్యంలోనే అని ప్రపంచ దేశాలు ఇటువైపు వస్తుంటే, ఒక భారతీయురాలుగా ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తోంది. భారత్లో డీల్స్ కోసం ప్రపంచం క్యూ కడుతుందా అంటే అవుననే మాటలే ఎక్కువగా వినబడుతున్నాయి. యుఈ ప్రీ ట్రేడ్ డీల్తో భారత్కి లాభం ఉందా నష్టం ఉందా అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. సౌత్ డీల్కి ఇప్పటికే భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి సౌత్ డీల్ అనేది కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రపంచ దేశాలకు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తూ తలుపులు తెరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాని అగ్రదేశాలతో స్నేహం ఏ దేశాన్ని కూడా అభివృద్ధి చేసినట్లు గతంలో మనం ఎన్నడూ కూడా చూడలేదు, సాక్ష్యాలు లేవు. ప్రపంచ దేశాలు భారత్ వైపు క్యూ కడుతున్నాయి వాణిజ్య పెట్టుబడులు పెట్టేందుకు. ఇప్పుడు అమెరికాతోనో, రష్యాతోనో, జపాన్తోనో, జర్మనీతోనో మనం ఫ్రెండ్షిప్ చేస్తే సరిపోదు. ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి అని అంటే, మన దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగించాలి, మన దేశంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఏ విధమైన అవకాశం కల్పించాలి. అలాంటి అవకాశాలు కల్పిస్తూ తలుపులు తెరిస్తే తప్ప అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక మాకు రష్యా, మేము మస్తు క్లోజ్ ఫ్రెండ్స్, మాకు ఎప్పుడు రష్యా పార్టీ చేసుకున్నప్పుడల్లా పిలుస్తుందంటే డెవలప్మెంట్ కాదు. రష్యా ఏ దేశంలోనైనా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఫస్ట్ భారత్లోనే పెట్టడానికి వస్తుంది అని చెప్తారు. చూసిందా, అప్పుడే నిజమైన అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు వాణిజ్య పెట్టుబడుల వైపు పెట్టడానికి భారత్ వైపు అడుగులేస్తున్నాయట. యూరప్, సౌదీ అరేబియా నుంచి కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఒప్పందాలు ముందడుగు కూడా పడ్డట్టు తెలుస్తోంది. యూరప్ నుంచి 10,000 కోట్ల డాలర్లతోటి భారత్లోని ఢిల్లీలో వాణిజ్యంగా పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్టార్ట్ చేయడానికి భారత్తో సంప్రదింపులు జరుపుతున్నాయట. అంతేకాదు సౌదీ అరేబియా అయితే ఏకంగా 22,000 కోట్ల డాలర్ డీల్కి భారత్ సిద్ధమైంది. సౌదీ అరేబియాల డీల్ భారత్తో సిద్ధమైపోయింది. యూరప్తో చర్చలు జరుగుతున్నాయి. ఏదైతే సౌదీ అరేబియా ఉందో 22,000 కోట్ల డాలర్లు భారత్లో పెట్టుబడి పెట్టబోతుందో దానికి అంతా అగ్రిమెంట్ పూర్తయిపోయింది. కానీ యూరప్తో ఉన్న 10,000 కోట్ల డాలర్ల పెట్టుబడికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏప్రిల్లో ఈ డీల్ ఓకే అవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక యూరప్ డీల్ ఏంటి అనేది తెలుసుకుంటే, ఇది ఒక క్లాసిక్ వాణిజ్య డీల్ అని చెప్పొచ్చు. దేశాల మధ్య వాణిజ్యాలకు అడ్డంకులుగా ఉన్న పన్నును తగ్గించేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే ఇక్కడ వాణిజ్యంగా కంపెనీలు పెట్టి డెవలప్ చేయాలి అంటే ఒకప్పుడు పన్ను చాలా ఉండేది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన చేసి ఆ పన్నును తగ్గించడంతో భారత్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయట. దీంతో ఎగుమతులకు దిగుమతులకు ఇది మరింత సాధ్యంగా మారింది. యూరప్తో భారత్ డీళ్లకు ఢిల్లీని వేదికగా మార్చనుంది. దాంతో ఆయా దేశాల పెట్టుబడులకు లైన్ క్లియర్ అవనున్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల కాల పరిమితిలో పెట్టుబడులు నార్వే, ఐస్లాండ్, లైచెన్స్టైన్, స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయట. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ గా ఏర్పడి భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్టు సమాచారం. ఈఎఫ్టీఏ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడి పెట్టనుంది. ఇఫ్టా అంటారు దీన్ని. ఈ డీల్తో 10 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇటు పక్క నుంచి భారతీయులకు ఉద్యోగాలు వస్తాయి, మరో పక్క నుంచి భారతదేశంలో విదేశీ కంపెనీల పెట్టుబడులు ఉంటాయి. ఆ వచ్చిన లాభంతో దేశాన్ని డెవలప్ చేసుకోవచ్చు, భారతదేశంలో ఉన్న నిరుద్యోగ కొరతను కూడా తగ్గించవచ్చు.
నిరుద్యోగుల శాతాన్ని తగ్గించవచ్చు. అంటే 1 shot 2 birds. ఇప్పటి వరకు మనోళ్ళు వేరే దేశానికి వెళ్ళి వాళ్ళ కంపెనీల్లో పనిచేసి వాళ్ళ దేశాలకు లాభం తీసుకొచ్చేటోళ్ళకి ఇప్పుడు అట్లా కాదు. ఆ దేశాలు ఈడికి వస్తాయి, ఇక్కడ పెట్టుబడులు పెడతాయి, ఆ పెట్టుబడులతో మన దేశమే లాభం పొందుద్ది, మన దేశంలో ఉండి మన దేశస్తులు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అమ్మను అయ్యను కుటుంబాన్ని వదిలిపోయే పరిస్థితే రాదు. కానీ ఆలోచించడానికి చాలా బాగుంది కదా. విదేశాలకు ఉద్యోగాల కోసం పోతున్నారు పోరగాళ్ళు అని బాధపడే స్థాయి నుంచి విదేశీయులు భారత్లో పెట్టుబడులు పెట్టి ఈడ ఉద్యోగం చేయడానికి వస్తున్నారు అనే స్థాయికి భారత్ ఎదిగింది. ఇంతకంటే ఏం కావాలా? ఇక ఈ ఒప్పందంతో 4 దేశాలకు భారత్ వీసాలు కూడా ఇవ్వనుందట. భారత్లో పెట్టుబడుల వల్ల ఆహారం పానీయాలు ఎందులో పెట్టుబడులు పెడుతుందంటే ఆహారం పానీయాలు, ఫార్మాసిటికల్, ఎలక్ట్రానిక్, మెడికల్ పరికరాల తయారు చేయడంలో మార్కెట్లో ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దిగుమతి సుంకాలు తగ్గినాయి. ఈ నేపథ్యంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారట. 2008లో చర్చలు ప్రారంభమైనాయి, కానీ అప్పుడు ఒక కొలికి రాలేదు. అన్నీ చెప్తున్నా కదా, గతంలో ఎప్పుడు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అనే కానీ చెందిన దేశం అని చెప్పుకోలే. కానీ ఈరోజు భారత్ ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో నిలిచింది, 3వ స్థానం వైపు పరుగులు పెడుతోంది. ఇక భారత్ సూపర్ పవర్గా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయనే ఒక స్థాయికి వచ్చింది. 2008 నుంచే ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది సాధ్యమైంది అని కూడా చెప్తున్నారు. ఐరోపాలోని 50 దేశాలు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యాయి. భారత్తో ఆయుధాలపై సౌదీ కన్నేసినట్లు, దీనికి సంబంధించి సామాన్లను, ఎగుమతులను, వీటన్నిటికి సంబంధించి ఒకప్పుడు భారత్లో ఆయుధాలు తక్కువగా ఉండేవి, కానీ ఆయుధాల ఎగుమతిలో భారత్ ఇప్పుడు సూపర్ పవర్గా మారింది. ఇక 22.50 కోట్ల డాలర్ల మెసైల్స్ ఎగుమతికి మ్యాన్షన్స్ ఇండియా లిమిటెడ్కు సౌదీ ఆర్డర్స్కి ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇది ఏంటి అంటే బాంబులు తయారు చేయడంలో వాడే ఒక పౌడర్ అంట. 2022-23 భారత్లో రక్షణ ఉత్పత్తులు 16,000 కోట్ల విలువైన ఎగుమతి చేసింది 85 దేశాలకి. ఒక్క 2022-23లోనే 16,000 కోట్ల విలువైన ఎగుమతి 85 దేశాలకు భారత్ చేసింది అని అంటే ఒకప్పుడు మన దగ్గర ఏముండేవి? ఆయుధాలకు సంబంధించి ఏది ఉండకపోయేది, రక్షణ వ్యవస్థకు సంబంధించి గట్టి పునాదులు ఉండకపోయేది. ఈరోజు గట్టి పునాదులున్న దేశానికి కూడా భారత్ ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. భారత్ని ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. భారత్ అనేది ప్రపంచ దేశానికి అన్నపూర్ణే కాదు, ప్రపంచ రక్షణ వ్యవస్థ కూడా భారతే అనే విధంగా భారత్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందట. 100 సంస్థలు దీనికి సంబంధించి ఉత్పత్తి చేయడానికి ముందుకొస్తున్నాయట. ఆకాష్ డోనియన్ 128, 158 బ్రావోస్ రేడార్ వ్యవస్థ అంటే తేలికపాటి యుద్ధ విమానాలు ఇవన్నీ తయారు చేయడంలో కూడా భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. కాబట్టి ఇలాంటి కంపెనీలకు సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి మిషనరీ ఇవన్నీ కూడా గతంలో మనం చూసాము. అమెరికా లాంటి దేశాలు మా దగ్గర పెట్టండి ఈ కంపెనీ, సో మనం కలిసి చేసుకుందామంటే కుదరదు. ఇలాంటివన్నీ నడవాలి అంటే మీరే భారత్కి రావాలి, భారత్లో పెట్టుబడులు పెట్టాలి, భారత్లో కంపెనీలు పెట్టాలి, అక్కడున్న మా యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మా భారత్లో ప్రజలకు కూడా ఒక విశ్వాసం వస్తుంది అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం గట్టిగా ఉండడంతో చూడండి దరిదాపు 60-70 దేశాలు ఈరోజు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అంటే ఎంత డెవలప్ అయింది భారత్ అనేది. భారత్ సూపర్ పవర్గా మారబోతోంది. కాబట్టి ప్లీజ్ మా దేశంతో స్నేహం చేయండి అనే స్థాయికి, ఒకప్పుడు మనం ఏ దేశం సాయం చేస్తుందా, ఏ దేశంతో స్నేహంగా ఉండాలా అని ఆలోచించే స్థాయి నుంచి వాళ్ళు మన దేశంతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకొని ఎంతో కొంత పెట్టుబడి భారత్లో పెట్టడం వల్ల మనం దివాలా తీసినప్పుడు భారత్ మనకు సహాయంగా ఉంటుంది. ఇప్పుడు భారత్ అనేది ప్రపంచ దేశాలకు అన్నపూర్ణే కాదు, రక్షణ వ్యవస్థలో కూడా ప్రపంచ దేశాలకు భారతే కాపాడే ఒక కవచంలాగా నిలుస్తుందని ఆలోచించే స్థాయికి ఎదిగి ప్లీజ్ పెట్టుబడులు పెట్టనివ్వండి అని భారత్లోని ప్రభుత్వాలను వేడుకుంటున్నాయట. చాలా సూపర్గా ఉంది కదా ఇండియాకి, నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కదా భారత్లో మనం కోరుకున్న లక్ష్యం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా ఈ ఛానల్ ఇంకా 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 డెవలప్ అయి జాతీయ భావాలతో పాటు వాస్తవాలను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి సహకారం లభిస్తుంది. స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది. ఏదో ఒక రూపంలో మన ఛానల్కి ఆర్థికంగా మీ అందరూ సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ వీడియో చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎంత సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ మన భావాలు అంతమందిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను.